తెలంగాణ రాష్ట్రంలో మే 11వ తారీఖున పోలింగ్ అయితే జరిగినటువంటి పరిస్థితి. ఇక 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ పార్టీ ఎన్ని గెలవబోతుంది, దాంతో పాటుగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో ఎలా జస్టిఫికేషన్ చేస్తారు. మనతో పాటుగా రాజ్యసభ ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, అసలు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒక అంశము చాలా చర్చనీయాంశం మారింది. ఢిల్లీ పోలీసులు సైతం ఇక్కడికి వచ్చి గాంధీ భవన్లో సోషల్ మీడియా వాళ్ళకి తాకీదులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. అసలు నిజంగానే రిజర్వేషన్లు తీసేయాలనుకుంటుందా బీజేపీ? కుట్రపూరితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీ పట్ల ఆకర్షితులైన బీసీలను విడదీసేదానికి ఒక ఫేక్ వీడియో సృష్టించి ఏ రకంగా ఈ ఫేక్ పరిపాలన కొనసాగిస్తున్నాడో ప్రజలు అర్థం చేసుకోగలుగుతాం. ప్రధానమంత్రి ఒక బీసీ కాబట్టి వారు చాలా కుండబద్దలు కొట్టినట్టుగా నేను జీవించినంత కాలంలో ఈ రిజర్వేషన్లో మార్పు రాదని, లేదా చివరికి అంబేద్కర్ గారు మళ్ళీ జన్మించిన ఈ రిజర్వేషన్ సమూలంగా మార్చే అవకాశాలు చెప్పినప్పటికీ కూడా ఫేక్ వీడియోలు సృష్టించి ఏ రేవంత్ రెడ్డి గారు ఏ సామాజిక న్యాయం కోరుకొని ఇవాళ మీరు పాలిస్తున్నారో ఇక్కడ ప్రజలు బాగా తెలుసు. మీ కాంగ్రెస్ చరిత్ర, నెహ్రూ గారు, రాజీవ్ గాంధీ గారు, మీరు సైతం కూడా ఏ రకంగా బీసీల బద్ద వ్యతిరేకులు, బద్ద విరోధులో మొత్తం ప్రపంచమంతా తెలుసు. కాబట్టి మీ మాటలు నమ్మడానికి సిద్ధంగా లేదు. ఖచ్చితంగా ఈ తెలంగాణలో అన్ని పార్టీలు కలిసి ఎన్ని సీట్లు గెలిస్తే అంతకంటే అదనంగా బీజేపీ ఒకటి ఈ ఎన్నికల్లో గెలవబోతున్నది.